ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈరోజు ఎలాంటి డెసిషన్స్ తీసుకుందామన్నా, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గంగా చూపిస్తున్నారు. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికి ఇచ్చారు. అయితే అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడటానికి వెళ్ళాను. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తాడు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి నేను కన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన శివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకి ఇన్నేళ్ళు ఉంచి విడిచిపెట్టారు. తర్వాత ఇక్కడ మన విడుదల రజని, తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు, వీళ్ళందరి మీద ఏమిటి అసలు? ఇది ప్రభుత్వమా, రాక్షసత్వమా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే పద్దు ఉందా? ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి. ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారు. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడ, ఎప్పుడు మన మిథున్ రెడ్డి, ఆయన్ని అంతే. ఎందుకు పెడుతున్నారు మీరు జైల్లో? ఇది ఆలోచించదగ్గ విషయం. దీని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్టా? ప్రజాస్వామ్య వ్యవస్థలో తాడోపేడో తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం, కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జైల్లో పెడతాం, నాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ ఫ్యాక్ట్. అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇలాంటివి మీరు మానుకొని మీ క్యాడర్కి హితవు చెప్పండి. ఇవాళ ఎంతోమంది క్యాడర్ని ఏం చేస్తున్నారు? మీరు చిత్రహింసలు చేస్తున్నారు. నడి రోడ్డు మీద పరాచకాలు ఆడుతున్నారు.
మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు. ఇదేమిటండి? ఇది సరైనటువంటి న్యాయం కాదు. దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ రాంబాబు, రేపు మరొకరు, ఎల్లుండి ఇంకొకరు, యోగి రమేష్, వీటిని పట్టుకొని అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారా? మీరు అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారు? వీటికి భయపడదు లేదు. వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. భయపడ్డం అన్నటువంటి ప్రశ్నే లేదు. ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రశ్న ఏం చేస్తారు? జైల్లో పెడతారు అంతే కదా. ఓకేండి, తీసుకువెళ్ళండి, మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి, నేను కాదు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మాకు శిరోధార్యం. అందుకే మేము చెప్తున్నాం, మేము ఈ విధమైనటువంటి నిర్ణయాల వలన మేము ఎవరూ భయపడే ప్రశ్నే ఉండదు. కాబట్టి మీరు ఏ ఆలోచన చేస్తారో చేయండి. మీరు ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్తున్నాను. వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జైలు అధికారులు మానవతా దృక్పథంతో ఉంటే అవన్నీ కన్సిడరేషన్లోనికి వస్తాయి. ఇవాళ మానవత్వమే లేకుండా ప్రభుత్వానికే మానవత్వం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం, ముఖ్యమంత్రికే మానవత్వం లేదు. అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు. అలాగే ఈయనున్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మానవత్వం లేదు. మానవత్వం లేని వ్యక్తులకి ఏ విధంగా చెప్తాము? అది ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిని కూడాను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తారు. అది కూడా రేపు ఒక కేసు కింద పెట్టచ్చు. మాకు ఈయన తగ్గేదే లేదని ప్రావోకేట్ చేశారు కాబట్టి దీన్ని మేము కేసు ఫైల్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దేనికి భయపడేది లేదంటున్నాం కదా. వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాం కదా. చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తున్నారు కదా. చేయని నేరాన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇంకెంతకు మించింది ఇంకేముంది? ఏమండి మా ఇష్టం వచ్చినంతసేపు ఉంటారండి వాళ్ళు. అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చినంతసేపు ఉంటాడు లేదా ఇంకా ఎక్కువ కాలం వింటాడు లేదా ఇంకే నిర్ణయం తీసుకుంటాడు ఏమో. కాదు, నేను చెప్తాను వినండి. ప్రతిపక్షాలు గుర్తించలేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసి కూర్చుందా? పాలకపక్షం ఈనాడు ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఇది 11 అది 11 ఇవన్నీ ఏమిటండి? ఇవి అవి అన్ని కలిపితే 111. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఏమండి ప్రతిపక్షం అనేది? ఓహో అవునా? మనకి పక్క రాష్ట్రంలో ఏం చేశారో కనుక్కో. తమిళనాడులో 5గురికి ప్రతిపక్షం ఇచ్చారు. ఢిల్లీలో 3గురికి ప్రతిపక్షం ఇచ్చారు. బీజేపీ ఇది ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఆటోమేటిక్గా ఆలోచిస్తే వస్తుంది. అది డెమోక్రసీ. ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి, ఆలోచన లేదు. లేకపోతే ఎందుకు వస్తుంది? ఢిల్లీలో 3గురికి ఇచ్చారు, అలాగే తమిళనాడులో 5గురికి ఇచ్చారు.
ఇక్కడ 11 మంది ఉన్నారు. తర్వాత కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారు మా వాళ్ళు? ఈ రోజుకి మాదే మెజారిటీ. కౌన్సిల్లో ఈ రోజుకి మాదే మెజారిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మేమేం చేయాలి? అదే జగన్ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన గౌరవంగా సరే మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే పొండి అని చెప్పంటున్నారు. అర్థం కాలేదా? అందుకు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసమో అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అడుగుతున్నాను. కల్తీ విషయంలో ఈవేళ వాళ్ళు అది ఆఫ్ చేయాలి. మేము ఈరోజు చాలా క్లియర్గా ఉన్నాం కదా, మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాడతాం. కల్తీ విషయంలో అది ఏం చేయాలి, లాజికల్గా వాళ్ళే ఏదో ఒక లాజిక్తో అది క్లోజ్ చేసి ఆఫ్ చేయాలి. లేకపోతే మేము ఖచ్చితంగా కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇది జగన్ గారు కానీ ఆయన ఫాలోవర్స్గా మేము కానీ దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని